నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చెరుకు థాట్స్. నేను మీ శ్రీలత. ఎప్పుడు ప్లెయిన్ దోశనే కాకుండా ఇలా కారం దోశలు డిఫరెంట్ ఫ్లేవర్స్తో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటున్నాయండి. మనం చట్నీతో కానీ చట్నీ లేకుండా కానీ వీటిని బ్రేక్ఫాస్ట్కి తీసుకోవచ్చు. ఎంతో టేస్టీగా నేను 3 ఫ్లేవర్లలో కూడా కారం దోశలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్, మీరు ఒకసారి ట్రై చేయండి. నేను ఇక్కడ మిక్సర్ జార్ తీసుకొని ఆనియన్స్ కట్ చేసి తీసుకున్నానండి. ఈ ఆనియన్స్కి కారము, అదేవిధంగా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి. మెత్తని ఫైన్ పేస్ట్లా మనం గ్రైండ్ చేసి ఇలా ఆనియన్ పేస్ట్ను కూడా ప్రిపేర్ చేసి తీసుకుందాం. ఈ పేస్ట్తో మనం దోశను ప్రిపేర్ చేసి తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని పక్కకు ఉంచుకొని బియ్యము, మినపగుండ్లు నానబెట్టుకొని గ్రైండ్ చేసేటప్పుడు నేను వండినటువంటి అన్నాన్ని వేసి గ్రైండ్ చేసి పిండి అనేది ప్రిపేర్ చేసి తీసుకున్నాను. ఇలా రెడీ అయినటువంటి దానికి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసి స్టవ్ పైన దోశల ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత స్టవ్ తగ్గించుకొని ఆయిల్ అప్లై చేసి మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని కూడా కంప్లీట్ దోశలా అప్లై చేసుకుందాం. చూడండి, ఇలా మనం దోశను కూడా వేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నటువంటి ఆనియన్ పేస్ట్ని ఒక సన్నని లేయర్లా మనం కంప్లీట్ దోశ పైన అప్లై చేసుకుందాం. ఇలా అప్లై చేసుకొని చూడండి, సన్నగా అప్లై చేసి ముందుగా కట్ చేసి ఉంచుకున్నటువంటి కొత్తిమీరని, ఆయిల్ని కూడా ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని కట్ చేసినటువంటి కొత్తిమీరని స్ప్రింక్లింగ్ చేసుకుందాం. చూడండి, ఇలా కొత్తిమీరని వేసిన తర్వాత మనం సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని విడదీస్తూ వేసుకోవాలండి. విడదీస్తూ ఆనియన్స్ కూడా లైట్గా స్ప్రింక్లింగ్ చేసి ఒక 2-3 చుక్కల మనం నిమ్మరసం కూడా పిండి తీసుకుందాం. ఎంతో టేస్టీగా మనకు ఆనియన్ దోశ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. బయటే కాదు, ఇంట్లో కూడా మనం అంతే టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఆనియన్ దోశ రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ బాగా హీట్ అయిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ అప్లై చేసుకొని దోశ పిండి కూడా మనం బ్యాటర్ని తీసుకొని దోశను వేసుకుందాం. దోశను వేసిన తర్వాత మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నటువంటి ఎల్లిపాయ కారము, మిరియాల కారము, చాట్ మసాలా, ఏదైనా మన ఇంట్లో ఉన్నటువంటి మసాలాను, నేను ఇక్కడ ఎల్లిపాయ కారాన్ని తీసుకున్నానండి, స్ప్రింక్లింగ్ చేసుకుందాం. ఇలా దోశ పైన కంప్లీట్ స్ప్రింక్లింగ్ చేసుకొని నేను సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా స్ప్రింక్లింగ్ చేసుకున్నాను. అదేవిధంగా ఆనియన్స్ని కూడా వేసేటప్పుడు కాస్త విడదీసుకుంటూ వేసుకుందాం. ఇలా వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఆయిల్ని కూడా మనం వేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీగా మనకు దోశ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక 1 or 2 డ్రాప్స్ నిమ్మరసాన్ని కూడా మనం పిండి తీసుకుంటే చాలా టేస్టీగా ఉండే దోశ అనేది రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఆయిల్ అప్లై చేసుకొని అదేవిధంగా మనం షెజ్వాన్ సాస్ని యూజ్ చేస్తూ మనం దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. షెజ్వాన్ సాస్ అనేది నేను హోమ్మేడ్ షెజ్వాన్ సాస్ తీసుకున్నానండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అదేవిధంగా మీరు బయట కూడా తెచ్చుకోవచ్చు. ఇది మనం దోశ పైన నేను ఇక్కడ షెజ్వాన్ సాస్ను కూడా అప్లై చేస్తున్నాను. కంప్లీట్ దోశకి ఇలా షెజ్వాన్ సాస్ని కూడా అప్లై చేసి తీసుకున్నాం. ఇలా అప్లై చేసిన తర్వాత సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీరను కూడా యాడ్ చేసి స్ప్రింక్లింగ్ చేసుకుందాం.
ఇలా కొత్తిమీరను యాడ్ చేసి ఆనియన్స్ని కూడా విడదీస్తూ సన్నగా కట్ చేసినటువంటి ఆనియన్స్ని కూడా లైట్గా స్ప్రింక్లింగ్ చేసి ఒక 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసిన తర్వాత ఒక నిమ్మకాయ ముక్కను తీసుకొని ఒక 2-3 డ్రాప్స్ కూడా ఇలా లైట్గా ఎక్కువగా కాకుండా కొంచెంగా నిమ్మరసాన్ని పిండుకొని తీసుకుందాం. చూడండి ఎంతో టేస్టీగా మనకు షెజ్వాన్ సాస్తో మనకు దోశ అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు నచ్చిన చట్నీతో తినొచ్చు, లేదా ఇలాగే డైరెక్ట్గా కూడా మనం ఈ దోశని బ్రేక్ఫాస్ట్లోనికి తీసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం కారం దోశలను డిఫరెంట్ ఫ్లేవర్లలో ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రోజు ఒక ఫ్లేవర్లో ప్రిపేర్ చేసి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుందండి. మనం ఇష్టంతో తింటాం. చూడండి ఫ్రెండ్స్, ఎంతో టేస్టీ అయిన కారం దోశలు మనకు 3 ఫ్లేవర్లలో కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేశారు కదా. ఉంటాను ఫ్రెండ్స్ మరి.